అసలు క్రిస్టియన్స్‌కి పైన్ ట్రీకి ఉన్న సంబంధం ఏంటి? అసలకి పైన్ ట్రీస్‌ని మాత్రమే క్రిస్మస్ ట్రీగా ఎందుకు పెడతా ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా స్టార్ట్ అయింది నిజానికి 8థ్ సెంచరీలో స్టార్ట్ అయింది. 8థ్ సెంచరీలో బోనఫస్ అనే ఒక సెయింట్ ఉండేవారు. అండ్ ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. అండ్ ఈయనేంటంటే ప్రపంచం అంతా ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అండ్ దానిలో భాగంగా ఒకసారి ఈయన జర్మనీకి వెళ్తారు. జర్మనీలో అక్కడున్న లోకల్ ట్రైబ్స్‌కి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఏంటంటే ఒక చిన్న ఊరికెళ్తారు. ఆ ఊరిలో ఏంటంటే ఊరు మధ్యలో ఒక పెద్ద ఓక్ ట్రీ ఉంటది. అండ్ వాళ్ళు ఊరిలో ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఉరుముల దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఉరుముల దేవుడంటే థార్. మార్వెల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తది రైట్? అండ్ దీనిలో భాగంగా ఏంటంటే ఆ ఓక్ ట్రీకి థార్స్ ఓక్ అని చెప్పేసి పేరు పెట్టేసి దానికి పూజలు చేయడం గానీ, అవన్నీ చేయడం గానీ అవన్నీ చేస్తా ఉన్నారంట. అక్కడికెళ్ళిన బోనఫస్ సెయింట్ ఏం చేశారంటే అక్కడ దేవుని సువార్తని ఆళ్ళకి ప్రకటించి, ఒకవేళ మీ ఉరుముల దేవుడు నిజమైన దేవుడైతే నేను దీన్ని నరికేస్తాను. అండ్ నరికేసినప్పుడు కంపల్సరీ ఆయన వ్రాత అనేది నా మీద చూపించాలి అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. బట్ ఆయన దాన్ని నరికేసిన తర్వాత కూడా ఏమీ జరగదు. దాని తర్వాత అక్కడున్న వాళ్ళందరూ ఏంటంటే యేసుక్రీస్తు వారిని వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అండ్ బోనఫస్ ఆయన ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆ ఓక్ ట్రీస్‌ని పక్కన పడేసి ఈ పైన్ ట్రీస్‌ని మీ దగ్గర ఉంచుకోండి. ఇవి ఎలా అయితే ఎవర్ గ్రీన్‌గా ఉంటాయో మీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది, ఎటర్నల్ లైఫ్ అనేది యేసుక్రీస్తు వారి ద్వారా వస్తుంది అని చెప్పేసి సిగ్నిఫికెన్స్‌గా ఇస్తారు. అండ్ పైన్ ట్రీస్ అనేవి ఎప్పుడైనా గాని మీకు తెలుసో తెలీదో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ అది సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ అయినా ఎలాంటి సీజన్ అయినా గాని ఎప్పుడైనా గాని అవి గ్రీన్‌గానే ఉంటాయి. వేరే వేరే చెట్లులాగా ఏంటంటే అవి ఆకులు రాల్చడం గాని అవన్నీ గాని ఏమీ చెయ్యవు. సో, అందుకనే పైన్ ట్రీస్‌ని మాత్రమే క్రిస్మస్ ట్రీస్‌గా పెట్టుకుంటారు. అండ్ ఇలాగా యాక్చువల్లీ ఈ క్రిస్మస్ ట్రీ ట్రెడిషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దీని మీద డెకరేషన్స్ గాని ఇవన్నీ ఎలా స్టార్ట్ అయినాయి అంటే ఒక లెజెండ్ ప్రకారం మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఒక దగ్గరికి ఎక్కడో ఫారెస్ట్‌లోనో లేకపోతే పార్క్‌లోనో ఎక్కడికో నడుచుకుంటా వెళ్తా ఉంటుంటే ఒక పైన్ ట్రీ మధ్యలో నుంచి స్టార్స్ మెరవడం చూసి అయి చాలా బాగా నచ్చి ఆయన ఇంటికెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న పైన్ ట్రీ మీద క్యాండిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారంట. అలాగా క్యాండిల్స్ కాస్త డెకరేషన్ లైట్స్ అవ్వడం, తర్వాత ఆర్నమెంట్స్ గాని ఇవన్నీ గాని వస్తా ఉన్నాయి. సో, లైక్ దిస్ ఏంటంటే ఈ క్రిస్మస్ ట్రీ ట్రెడిషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ అగైన్ క్రిస్టియన్స్ అసలు దీన్ని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అన్న విషయానికొస్తే ఆరిజిన్స్ మాత్రం పేగన్‌లో ఉన్నాయి. కరెక్టే. పేగన్ వర్షిప్ గురించి వాటన్నిటిలో ఉన్నాయి. బట్ అగైన్ క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలా? పెట్టుకోకూడదా? అన్న విషయాన్ని మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్ట్‌ని నీ హృదయంలోకి పెట్టుకున్నావా? పెట్టుకోలేదా? అన్న విషయం మాత్రం తీసుకో. దట్స్ ఇట్.